ప్రియులరా, మీ మధ్యలో ఉండటం ఎంతో సంతోషంగా భావిస్తూ ఉన్నాను. ఈ 2 దినాలు మీ మధ్యలో ఉండటానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులు దేవుని సేవకులు జోసెఫ్ బెన్ని గారు ప్రేమతో ఆహ్వానించి మీ మధ్యలో దేవుని వాక్యాన్ని పరిచర్య చేయటానికి ప్రభు దయచేసినటువంటి ఈ అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. జోసెఫ్ బెన్ని గారికి అలాగే మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యంలో నుండి మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుండి 30వ వచనం వరకు నా వాక్యం మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుండి 30వ వచనం వరకు నా వాక్యం మార్చి చదువుకుందాం. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును. ఐదు తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకుని వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. అప్పుడు 5 తలాంతులు తీసుకుని వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పెను. అలాగే 2 తలాంతులు తీసుకుని వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించితినని చెప్పెను. తరువాత 1 తలాంతు తీసుకున్న వాడు వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయువాడువును చల్లని చోట పంట కూర్చుకున్న వాడువునైనా కఠినుడు అని నేను ఎరుగుదును. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరువైన చెడ్డ దాసుడా, నేను విత్తని చోట కోయువాడును చల్లని చోట పంట కూర్చుకున్నవాడునని నువ్వు ఎరుగుదువా? ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసి 10 తలాంతులు గనవానికి ఇయుడి. కలిగిన ప్రతి చదవండి. ముప్పై వచనం అందరం కలిసి, మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకట్లోనికి త్రోసివేయి, అక్కడ ఏడ్పును పండ్లు కొనుక్కుంటూ ఉండినను. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మోకరిద్దామండి. ప్రభు సన్నిధిలో మోకరించండి. మీకు వీలుని బట్టి చక్కగా మోకరించండి. ఆడపిల్లలు చక్కగా తల మీద ముసుకేసుకోండి. దేవుని సన్నిధిలో మనం విధేయతగా మనం తగ్గించుకుందాం. ఆయన వాక్యం కొరకు సిద్ధపెడతాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యం
బాధలలో కృపాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్నాయి దేవ వందనమయ్య కృపాశక్తి పూర్ణుడా వాక్యమై నీ వాక్యమే పాల వంటిది జుంటె తేనె నా జీవకు మహామధురం పాల వంటిది జుంటె నా జీవకు మేలిమి బంగారు కన్న మిన్న అయినది మేలిమి రత్నరాసుల కన్నా కోరదగినది నీ వాక్యమే నన్ను బాధలలోనే మదినిచెను కృపాశక్తి పూర్ణుడా వాక్యమై ఉన్నయే కృపాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్నది నీ వాక్యమే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వేలాది వందనములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మీ పాదముల యొద్ద సాగిలపడుచు ఉన్నాము తండ్రి. మీ పాదములను ముద్దు పెట్టుకుంటున్నాం. మా మధ్యకు రండి, మీ సన్నిధి మీ కాంతి ప్రకాశింపచేయండి. మా మధ్యలో మీరే సింహాసనాసీనుడు కండి. ప్రభువా, మీ స్వరమునే వినటానికి సహాయం చేయండి. మిమ్మల్నే చూడటానికి సహాయం చేయండి. మీరు తప్ప ఇంకెవ్వరూ కనపడకుండా సహాయం చేయండి నాయన. మీరే మా మధ్యలో అత్యున్నతంగా హెచ్చించబడును గాక. మీ ఘనమైన నామమే అత్యున్నతంగా హెచ్చించబడును గాక. దేవా, మీరు తప్ప ఇంకెవరూ కనపడకుండా ఉందురుగాక. నీ ప్రజలు మిమ్మల్ని మాత్రమే చూచుదురుగాక. ప్రభువా, మీ స్వరమునే విందుదురుగాక. మీ దాసుడు మా సోదరుడు జోసెఫ్ బెన్ని గారిని, అలాగే మరి సంఘమును, కుటుంబాన్ని, బిడ్డలందరినీ దర్శించిన ఆయన ఈ రాత్రి మీ చిత్తములో ఎవరైతే ఉన్నారో వారందరినీ తోడుకొని రండి. సంఘమంతయు మీ సన్నిధి చేత దర్శించబడుటకు సహాయం చేయండి. మీ సేవకుడినైన నన్ను విరిచి వాడుకొనండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోండి. మీ పాదములకు మ్రొక్కుచు ఆరాధిస్తూ మీ పాదాలను ముద్దు పెట్టుకుంటూ యేసు నామమున స్తుతులతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చునండి. ఒకసారి 14వ వచనం చదువుకుందాం. 14వ వచనం చదవండి. దేవుని సేవకులు జోసెఫ్ బెన్ని అన్నగారు కూర్చుంటారు.
సరిపోదు. హల్లెలూయా. దేవుని సేవకులు జోసెఫ్ బెన్నీ గారు ఎంతో ప్రేమించి నేను అలసిపోయానని నాకు కుర్చీ వేశారు. మరి మీ అందరికీ ఇబ్బంది లేకపోతే కూర్చొని చెప్పిన వాక్యం. గుడ్, థ్యాంక్ యూ. పాత జోక్ ఒకటి, నాలుగు ఒక ఆయన అలసిపోయి వచ్చి మీరు ఏమనుకోకపోతే కూర్చొని చెప్తానన్నాడంటే, మేమేమనుకోండి, మీరు కూడా ఏమనుకోకపోతే మేము పండుకొని వింటామన్నారంట. మీరు చాలా మంచోళ్ళు, మీరు కూర్చొని వింటారని నేను నమ్ముతున్నాను. సో కొంచెం బ్యాక్ పెయిన్గా ఉంది, అందుకని. సరే, దేవుని వాక్యంలోకి వెళదాం. ఒక పెద్ద ప్రమాదం, నేను కూర్చుంటే నాకు టైం తెలియదు, మీకు తెలియదు, అని చాలా టైం అయిపోవచ్చు. సరే, ఒక 2 విషయాలు మాత్రం ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా గమనించాలి. యేసు ప్రభు యొక్క ఆగమనము, రెండవది ఏం చెప్పాను, ప్రభు యొక్క రాకడే. ఈ రెండిటికి తేడా, భేదము, డిఫరెన్స్ స్పష్టంగా దేవుని ప్రజలు తెలుసుకోవాలి. మనమందరం దేని కొరకు ఎదురు చూస్తున్నాం చెప్పండి? ఆగమనం కొరకు ఎదురు చూస్తున్నాం. అది మనం మొదటిగా గ్రహించాలి. ఏం జరిగిందంటే, కొంచెం క్రైస్తవ లోకంలో జస్ట్ కన్ఫ్యూజన్, ప్రభు యొక్క రాకడికి ఆగమనానికి చిన్న కన్ఫ్యూజన్ ఉంది. చాలా పర్యాయాలు రాకడ సూచనలేంటి ఇవన్నీ చూస్తూ ఉంటారు. వాటన్నిటి కొరకు మనం చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవన్నీ కూడా 7 సంవత్సరాల శ్రమల కాలంలో జరిగేవి. అవన్నీ ఆల్రెడీ ఇప్పటికే చాలా దేశాల్లో, చాలా ప్రాంతాల్లో అవి కనపడుతూ ఉన్నాయి. 666 ముద్ర ఆల్రెడీ వచ్చేసిందని చెప్తూ ఉన్నారు. ఇవన్నీ మీకు ఆల్రెడీ వాట్సాప్లో ఎస్ఎంఎస్లు వచ్చేసి ఉంటాయి కదా. ఆ చిన్న చిప్, మైక్రో చిప్ ఆల్రెడీ చాలా దేశాల్లో అవి ఇంప్లిమెంట్ చేశారు. అది ఇక్కడ చేతి మీద, ఇక్కడ లేదా నొసటి మీద ఆల్రెడీ వాళ్ళు పెట్టేస్తున్నట్లుగా మనం చూసాం. ఈ చిప్లో మీ అకౌంట్ అంతా ఉంటుంది, మైక్రో చిప్. ఇప్పుడు ఇక నుంచి కొన్ని రోజుల తర్వాత ఇక మీరు డబ్బులు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇక మనీ ప్రింటింగ్ కూడా ఆపేస్తారేమో, చాలా తగ్గిపోద్ది. ఎందుకంటే ఈ మనీ, ఎలక్ట్రానిక్ మనీ అంటే ఏది మీరు డబ్బులు ఇచ్చి కొనరు, అంతా ఈ చిప్ ద్వారా ట్రాన్సాక్షన్. మీకు డబ్బులు ఇచ్చేయాలనుకో, చెయ్యి మీద ఉన్న చిప్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఎంతో కొట్టేస్తే మీ అకౌంట్లో నుంచి వాళ్ళకి డబ్బులు వెళ్ళిపోతాయి. అంతే. ఇంకా ఎక్కడ కూడా ఇక డబ్బు దొంగతనం అనేది, ఇది ప్రపంచమంతా యాక్సెప్ట్ చేయటానికి అన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులన్నీ కూడా వచ్చేసినాయి. ఈ అనుకూలమైనటువంటి పరిస్థితులన్నీ కూడా వచ్చేసినాయి. ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిపోయి చాలా దేశాలు చూస్తున్నారు. ఇక అంతా కలిపి ఒకే నెంబర్ ఉంటుందంట, ప్రతి మనిషికి ఒకే నెంబరు. ఇంకా ఆ నెంబరే అకౌంట్, ఆధార్ కార్డు మొత్తం అంతే. అది ఆ చెయ్యి అక్కడ పెట్టేస్తే మీ మెడికల్ రిపోర్ట్ మొత్తం వచ్చేస్తుంది అన్నమాట. మీ ఎక్స్రే, స్కానింగ్ మొత్తం అన్నీ వచ్చేస్తాయి. అలాంటి టెక్నాలజీ ఆల్రెడీ ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు. సో 666 ముద్ర ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిపోతూ ఉంది చాలా దేశాల్లో. అంటే ఇవంతా ఏం చూపిస్తుందంటే, ప్రభు యొక్క రాకడ సూచనలు ఆల్మోస్ట్ చాలా నెరవేరుతూ ఉన్నాయి. ఇవన్నీ చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభు యొక్క రాకడ బహు సమీపముగా ఉంది. ఇట్ ఈస్ వెరీ వెరీ నియర్. ఆయన
ద్వారమునొద్దే ఉన్నారు. ప్రభు హీఈస్ ఎట్ ద డోర్. ఆయన ఏ సమయంలో అయినా వచ్చేసేయచ్చు. అయితే ప్రియ సంగమా, మీరు సిద్ధముగా ఉన్నారా? ఆయన రాకముందు, ఆయన రెండవ రాకడకు ముందు సంఘం ఏం చేయబడాలి చెప్పండి? ఎత్తబడాలి. ఆ ఆగమనం అనేది ఇట్ ఈస్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. అయితే ఎప్పుడు జరుగుద్దో ఎవరికి తెలియదు. ఆయన ఆగమన సమయంలో సంఘానికి ప్రభు 4 హెచ్చరికలు ఇచ్చారు. 4. వీటిని నేను ఏమన్నానంటే 4 గ్రేట్ ఇన్స్ట్రక్షన్స్ లేక 4 గ్రేట్ వార్నింగ్స్. 4 గొప్ప హెచ్చరికలు. ఇవి చాలా జాగ్రత్తగా గమనించండి. మత్తయి సువార్త దయచేసి చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ అధ్యాయం దయచేసి చూడండి. 24వ అధ్యాయం 43వ వచనం. 24వ అధ్యాయం 43వ వచనం. ఏ జామున దొంగ వచ్చును ఇంటి యజమానికి తెలిసి ఉండిన ఎడ్ల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వెయ్యనీడని మీరు ఎరుగుదురు. మీరు అనుకొనని గడియలు మనిషి కుమారుడు వచ్చిన గనుకని మీరును సిద్ధముగా ఉండుడి. యజమానుడు తన ఇంటి వారికి తగిన 43 చదవండి. 43. ఏ జామున దొంగ వచ్చును ఇంటి యజమానికి తెలిసి ఉండిన ఎడ్ల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వెయ్యనీయడని మీరు ఎరుగుదురు. మెలకుగా ఉండి అన్న మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. మెలకుగా ఉండి ఇది చాలా ప్రాముఖ్యమైన హెచ్చరిక. మెలకుగా ఉండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం దయచేసి చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం దయచేసి చూడండి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మొదటి హెచ్చరిక మెలకువగా ఉండుడి. ద ఫస్ట్ గ్రేట్ వార్నింగ్, మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండుడి అంటే అర్థం ఏంటి? నేను అడిగే మాటలు పిచ్చిగా ఉంటాయి కదా, ఆ మాత్రం తెలీదా అంటారా? మెలకువగా ఉండుడి అంటే అర్థం ఏంటి? నిద్రపోకుండా మెలకువగా ఉండండి అని అర్థమా? మెలకువగా ఉండుడి అంటే అర్థం చాలా బలమైన అర్థం ఉంది. ఇంగ్లీష్లో ఏముందంటే వాచ్ అండ్ ప్రే. వాచ్ అంటే అర్థం ఏంటి? వాచ్ అంటే అర్థం ఏంటంటే బీ అలర్ట్ అని అర్థం. మెలకువగా ఉండుడి అన్న మాటకి ఎలర్ట్గా ఉండమన్న మాటకి తేడా ఉందా లేదా? మీరు ఎవరు మాట్లాడుతారా? చాలా కోపంగా ఉన్నట్టున్నారు. ఉందా లేదా? అదేదో మీకే తెలియాలంటారా? మెలకువగా ఉండి అన్న వాటికి ఎలర్ట్గా ఉండమన్న వాటికి తేడా ఉందా లేదా? చాలా ఎలర్ట్గా ఉండంటే అర్థం ఏంటి చెప్పండి, చెప్పమ్మా. రెడీగా ఉండండి. ఓకే. ఎలర్ట్గా ఉండమంటే అర్థం అప్రమత్తముగా ఉండండి అని అర్థం. కొన్నిసార్లు ప్రాబ్లం ఏంటంటే ఇంగ్లీషే మనకు అర్థం అవుద్ది, తెలుగు అసలు అర్థం కాదు. అప్రమత్తం అంటే అదేదో పెద్ద మాటలాగా ఉంది కదా. ఇప్పుడు ఏంటంటే ఈ రోజున దేవుని బిడ్డ ఈజ్ నాట్ అలర్ట్. అప్రమత్తంగా ఉండండి, అలర్ట్గా ఉండండి. అంటే ఆయన రాగానే మేఘాల మీద ఎగిరిపోవటానికి మీరు మెలకువగా ఉండండి. బీ అలర్ట్. ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి లూకా సువార్త దయచేసి చూడండి. లూకా సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. లూకా సువార్త 21:15 చదవండి. విరోధులందరూ లూకా సువార్త 21:34 చదవండి. 34. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా
మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదికి ఆకస్మికంగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలువబట్టకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని చెప్పాను. నేను చెప్పనా? మీరందరూ వింటారా? మీరు వింటానంటే చెప్తా. నేనే కొంచెం ప్రసంగంగా చెప్పకుండా మరి మీతో దగ్గరగా మీతో డిస్కషన్ లాగా చెప్తాను. చెప్పనా వద్దా? మీరు చెప్పమంటే చెప్తా, లేకపోతే మానేస్తా. మీరు చెప్పండి అంటే నేను చెప్పమంటే మీరు అందరూ ఒకసారి కుడి హస్తం ఎత్తి హల్లెలూయా చెప్పండి. మొత్తం నేను చెప్పేదంతా రికార్డ్ చేసేస్తున్నాడు కాబట్టి చూడండి. నేను ఎందుకు ఇంత సీరియస్గా చెప్పాను చూడండి, జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 26కి రండి, మళ్ళీ 26:41 చదవండి. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అక్కడ మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటే ప్రార్థనకు ముందు మెలకువ. ఇక్కడ చూడండి 21:36 లోక 21:36. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుటి నిలువబడు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని. అక్కడ మాటకి ఇక్కడ మాటకి తేడా ఏంటి? మెలకువగా ఉండి ఎప్పుడు? శోధనలో ప్రవేశించకుండునట్లు. మనం ఏం చేస్తామో తెలుసా? ప్రవేశించిన తర్వాత ప్రార్థన మొదలు పెడతాం. మీకు అర్థమైందా? అప్పుడు ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేస్తాం. ప్రభు ఏం చెప్పాడు? శోధనలో ప్రవేశించినప్పుడు చేయమన్నాడా, ప్రవేశించకముందు చేయమన్నాడా? కానీ మనం ఎప్పుడు ప్రార్థన మొదలు పెడతాం? అది చాలా డేంజరస్. అర్థమైందా? అక్కడ మెలకువగా ఉండి బిఫోర్ మీరు ప్రార్థన చేయకముందే మెలకువగా ఉండాలి. బీ అలర్ట్. చాలా ప్రాముఖ్యం. అంటే మీ ఆత్మీయ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో వాచ్. మెలకువగా అంటే దాని అర్థం ఒక సెక్యూరిటీ గార్డ్ ఎలా ఉంటాడు, ఒక బాడీ గార్డ్ ఎట్లా ఉంటాడు, దేశాన్ని కాపాడేవాళ్ళు ఎంత అలర్ట్గా ఉంటారో అలా ఉండాలి. అది దాని అర్థం. ఇక్కడ చూడండి, ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. తర్వాత కొలస్సీలకు రాసిన పత్రిక చూడండి. కొంచెం ఈ మెలకువగా ఉండుడి అన్న మాట ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. జస్ట్ కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. 2, 3, 4 వచనాలు కలిసి ఉన్నాయి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా. ప్రార్థన యందు చాలాసార్లు ఏం ప్రార్థన చేస్తున్నావో తెలీదు, ఎందుకు చేస్తున్నారో తెలీదు, ఏంటో ప్రార్థనలో మెలకువ లేదు. మెలకువ అంటే అర్థం ఏంటి? ఇక్కడ కొంచెం మళ్ళీ అలర్ట్నెస్ అని చెప్పాను కదా. చాలా పర్యాయాలు మనిషి మెలకువగా ఉన్నట్టే ఉంటాడు కానీ నిద్రపోతూ ఉంటాడు. మీకు అర్థమైంది నేను చెప్పింది? అంటే తను మెలకువగా ఉంటాడు కానీ మైండ్ ఏమవుతుందన్నమాట, పని చేయదు. అందుకే ఏమంటారంటే పెద్దోళ్ళు కోపం వచ్చి ఒరే నిద్రముఖం వాడా అంటూ ఉంటారనమాట. కరెక్టేనా నేను చెప్పింది? అంటే మనిషి మెలకువగా ఉన్నాడు కానీ ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. అంటే చెప్పేది సరిగా ఏం చేయట్లేదు, గ్రహించటల్లా. అది ఈ మెలకువ అనేది చాలా ప్రాముఖ్యమైంది. బీ అలర్ట్ అంటే దాని అర్థం ఆయన వచ్చేస్తాడు. ఒకవేళ నీ భర్తను కోల్పోతావేమో, ఆయన నువ్వు రక్షణలోకి నడిపించవేమో, నీ పిల్లలు నరకానికి వెళ్తారేమో, నీ భార్యను నువ్వు కోల్పోతావేమో.
వాళ్ళని ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో చాలా నష్టాలు పొందుతావేమో. ఎలా? సపోజ్ మీరు ఒక 20 లక్షల రూపాయల డబ్బులు బ్యాగ్లో వేసుకొని వెళ్తారు. మరి ఎట్లా వెళ్తారు? కేర్లెస్గా ఉంటారా? ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియదు, చాలా అలర్ట్గా ఉంటారు. దొంగలు వెంటాడుతారేమో, ఎక్కడ డబ్బు కొట్టేస్తారేమో. అలాగే నీ ఆత్మీయ జీవితాన్ని సాతానుడు ఏ విధంగా నాశనం చేస్తాడో. బీ అలర్ట్, బీ వాచ్. వాడు చిన్న శోధన పెట్టి నిన్ను ఆత్మీయ నష్టంలోకి తీసుకుని వెళ్ళొచ్చు. బీ ఆన్ గాడ్. చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు ఇక్కడ గమనించు, లూకాసు వార్త చాలా క్లియర్గా ఉంది. లూకాసు వార్త 21వ అధ్యాయం మళ్ళా తీయండి. లూకాసు వార్త 21వ అధ్యాయం 34వ వచనం దయచేసి చూడండి. మీ హృదయములు ఒకవేళ తిండి వలన, చాలా భయంకరమైన మాట, తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారము వలన మందముగా ఉన్నందున. మందముగా అంటే అర్థం ఏంటి అమ్మా చెప్పండి? మందం అంటే డల్గా ఉన్నందువలన. అంటే మీరు డల్గా ఉంటారేమో, యాక్టివ్గా ఉండరేమో, మీ ప్రార్థన జీవితాన్ని కోల్పోతారేమో. అప్పుడు ఆయన రాకడ, ఆయన ఆగమనం అకస్మాత్తుగా వస్తే మీరు విడువబడతారేమో. యు విల్ బి డల్. ఆయన ఎదుట నిలువబట్టకు మీరు శక్తి గలవారు కావాలి. ఈ రోజున నేను కొంచెం దుఃఖంతో చెప్పనా, దేవుని మహాకృప వలన దేవుడు ఈ రోజున ఉన్న ఈ దినాల్లో ఉన్న దేవుని బిడ్డలను ఎంతో దీవించాడు. ఆర్థికంగా ఒక మంచి స్థాయిలో ఉన్నారు ఆల్మోస్ట్ అందరూ. తిండికి తక్కువ లేదు కదా, అన్ని వసతులు చాలా సమృద్ధిగా ఇచ్చాడు, అన్నీ ఎక్కువగా ఉన్నాయి. మరి ప్రార్థనా జీవితం ఎక్కువగా ఉందా? ప్రార్థన జీవితం కావలసినంత ఉందా? నువ్వు మందముగా ఉన్నావేమో, డల్గా ఉన్నావేమో. ఇది చాలా సీరియస్ థింగ్. ఆ దినం అకస్మాత్తుగా మీ మీద ఉరి వచ్చినట్లు ఉండకుండా, ఆ దినం అకస్మాత్తుగా వచ్చేసింది. నువ్వు రెడీగా ఉండవు. ఏదో లోక సంబంధమైన ఆచారాల్లో ఇరుక్కుపోతావేమో, ఫ్రెండ్స్తో దేవునికి అయిష్టమైన వాటిల్లో పాలు పంపులు పొందుతున్నావేమో. అప్పుడు సడన్గా వచ్చాడనుకో ప్రభు, నువ్వేం చేయబడతావు? సాతానుడు భయంకరమైన తెలివిగలవాడు. ఏ విధంగానైనా నిన్ను నాశనం చేసేస్తాడు. ఒక చిన్న విషయం నేను మీతో చెప్తాను, కొంచెం చెప్పటం మంచిది. సంసోను చాలా గొప్పవాడు కదా, బలాఢ్యుడు. సంసోను దేవునికి అవిధేయుడయ్యాడు. సంసోను ఆత్మీయ జీవితంలో పతనమయ్యాడు కదా. సంసోను పతనం ఎక్కడ స్టార్ట్ అయిందో చెప్తారా? చెప్పండి, చెప్పు బాబు. జారత్వము, ఆ పాపపు స్త్రీని చూసి ఒక్కసారి ఆలోచన చేసి చెప్పండి. చెప్పండి, పర్వాలేదు. సంసోను పతనం ఎక్కడ స్టార్ట్ అయింది? ఆ పరస్త్రీని చూసినప్పుడు. అప్పుడు కాదు అసలు పతనం ఎప్పుడు స్టార్ట్ అయింది చెప్పిన? ఆ తేనె తిన్నప్పుడు స్టార్ట్ అయింది. తేనె ఎక్కడ తిన్నాడు? సింహాన్ని చంపాడు కదా. ఆ సింహపు కళేబరంలో ఏముంది? ఆ తేనె తిని వాళ్ళు తన నాన్నకి అమ్మకి కూడా ఇచ్చాడు. అక్కడే పతనం స్టార్ట్ అయింది. తేనె తినటం తప్ప? చెప్పాలి, తప్పు కాదు, కానీ చాలా తప్పు. ఎందుకో తెలుసా? నాజీరు చేయబడిన వాడు చచ్చిన శవంలో ముట్టుకోకూడదు. తేనె ఎక్కడుంది? శవములో ఉంది. అంటే ఆ తేనె ఏమైంది? అంటే ఎక్కడ ఏం చేశాడు? మీకు అర్థమైందా? తేనె, కానీ ఎక్కడ తేనె? ఇప్పుడు మన వీధుల్లో తేనె అమ్ముతారు,
కొండ తేనె అనుకుంటూ అమ్ముతారు కదా, పుట్ట తేనె అంటారు. సచ్చిన శవంలో తేనె అంటారా? అంటే కొనుక్కుంటామా మనం? ఎక్కడ తేనె తిన్నాడు? సచ్చిన శవం ముట్టుకోవచ్చా నాజీరు వ్రతం గలవాడు? ఎప్పుడైతే దాన్ని ఏం చేశాడు? తను అది తినేటప్పుడు ఏమి లేదు, మెలకువగా లేడు. హీఈస్ నాట్ అలర్ట్. ఎప్పుడైతే తిన్నాడో అక్కడే ఆత్మీయ స్థితి ఏమైపోయింది? అప్పుడు ఏం చేస్తున్నాడో తనకి తెలియదు. అక్కడే దేవుని యొక్క ఆత్మజ్ఞానాన్ని కోల్పోయాడు. డిడ్ యు అండర్స్టాండ్ వాట్ ఐ సే? మీరు రక్షించబడిన యవ్వన బిడ్డలు ఉన్నారు, మీ స్నేహితులు రమ్మంటారు, వాళ్ళతో వెళతావు, ఏదో అపవిత్రమైన స్థానంలోకి వెళతావు, నీకు తెలియకుండా పర్వాలేదు లేని పాలు పంపులు పొందుతావు. అక్కడే మనం మెలకువగా ఉండడం, అక్కడే పతనం స్టార్ట్ అవుద్ది. దేర్ ద సెషన్. డిడ్ యు గాట్ మై పాయింట్? అర్థమైందా అమ్మ? అర్థమైందండి. చూడండి, ఏమీ లేదు, భోజనం పెట్టారు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలకి. దానియేలు ఏమన్నాడు? నాకు ఈ భోజనం వద్దు అన్నాడు. దానియేలుతో ఉన్న ఇంకా పెద్దవాళ్ళు ఏమంటున్నారు? పర్వాలేదు, భోజనం తింటే తప్పేంటి? అందుట్లో రాజుగారు తినే భోజనం. మనమైతే ఏం చేస్తాం? ఆ ఛాన్స్ పోగొట్టుకుంటామా? చెప్పండి. రాజుగారు తినే భోజనం అంటే మామూలు భోజనమా? చాలాసార్లు ప్రార్థన కూడా చేసుకోకుండా తినేస్తాం. అయితే ఏం చేస్తున్నాడు దానియేలు? చాలా జాగ్రత్తగా, అది మెలకు అంటే అది అని అలర్ట్గా ఉన్నాడు. ఆ భోజనం చాలా మంచి భోజనం, అది గొప్ప భోజనం, రాజుగారు తినే విలువైన భోజనం. అయితే ఆ భోజనం పరిశుద్ధమైనది కాదు. సో హీఈస్ అలర్ట్. ఆ తిండి వలన, ఆ మత్తు వలన, ఐహిక విచారాల వలన ఆత్మీయ జీవితం నష్టమైపోద్దేమో. ఒకవేళ నువ్వు ఎత్తబడవకుండా విడిచిపెట్టబడతావేమో. మెలకువగా ఉండండి. ఆ దినము అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లు మీ మీద పడుద్దేమో. అప్పుడు అయ్యో అయ్యో అయ్యో, నా భర్త వెళ్ళిపోయాడు, నేను ఉండిపోయానే, నా భార్య వెళ్ళిపోయింది, నేను ఉండిపోయానే. అప్పుడు ఎంత గొడవ చేసినా ప్రయోజనం ఉండదు. బీ అలర్ట్, బీ వాచ్. మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు ముందుగానే ప్రార్థన చేయండి. 4 హెచ్చరికలు నేను మీతో చెప్తాను. మొదటిది మెలకువగా ఉండుడి. ఈ మెలకువగా ఉండుడి అన్న మాట చాలా గొప్ప మాట. నేను ఊరికే మెలకువగా ఉండుడి అన్న మాటలో ఒక చిన్న అర్థం కొద్ది నిమిషాలు చెప్పాను అంతే. చాలా గొప్ప మాట. ఎంత మెలకువగా ఉండాలంటే చాలా జాగ్రత్త. ఈ రోజున చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ఇతర దేశాల్లో. ఎప్పుడు ఈ టెర్రరిస్టులు వస్తారో, ఎప్పుడు సూసైడ్ బాంబర్స్ వస్తారో, ఎప్పుడు అరాచకాలు చేస్తారో తెలియదు. ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారన్నమాట, చాలా అలర్ట్గా. ఈ సమయంలో మనం అంత అలర్ట్గా ఉండాలి. సాతానుడు 2 కొమ్ములు వేసుకొని నల్లటి ఆకారంతో రాడు. వాడు ఎట్లా వస్తాడు తెలుసా? ఒక అందమైన స్నేహితుడిగా వస్తాడు, ఒక మంచి ఫ్రెండ్గా వస్తాడు, నిన్ను ఎంతో ప్రేమించే వ్యక్తిగా వస్తాడు. హలో, నువ్వు ఎంత మరి అలసిపోయావు బ్రదర్, డ్యూటీకి వెళ్ళొచ్చావు కదా, చక్కగా మరి రెస్ట్ తీసుకోవచ్చు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు మీటింగ్కి? అబ్బా, వాడు ఎంత ప్రేమను చూసా. వాడితో నా ఫ్రెండ్, నువ్వు ఒక్కడివేరా నా బాధ అర్థం చేసుకుంది అంటావేమో మనం కదా. వాడు చక్కగా వస్తాడు, నీ ఆత్మీయ జీవితాన్ని నష్టపరుస్తాడు. బీ కేర్ఫుల్. మెలకువగా ఉండి. మళ్ళీ మత్తయి సువార్త 26వ అధ్యాయం దయచేస్తుండండి. అక్కడ 3 హెచ్చరికలు మనం చూస్తాం. 3 గొప్ప హెచ్చరికలు. మత్తయి సువార్త 26వ అధ్యాయం, 24వ అధ్యాయం. ఐఎమ్ సారీ, మెలకువగా ఉండి. 44వ వచనం మళ్ళీ చూడండి. 43వ వచనములో మెలకువగా ఉండి అన్నమాట. 44వ వచనం, మీరెన్నుకొనని గడియలు మనిషి కుమారుడు వచ్చిన గనుకనే మీరును సిద్ధముగా ఉండండి. 2వ హెచ్చరిక, సిద్ధముగా ఉండి, మెలకువగా ఉండి. మొదటిది
రెండవది సిద్ధముగా ఉండండి. మూడవది చూడండి 45వ వచనం. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును, బుద్ధిమంతుడైన దాసుడెవడు. మూడవ హెచ్చరిక, నమ్మకముగా ఉండండి. బీ ఫెయిత్ఫుల్. మొదటిది మెలకువగా ఉండండి, 2 సిద్ధముగా ఉండండి, 3 నమ్మకంగా ఉండండి. 4వ హెచ్చరిక మార్కు సువార్త దయచేసి చూడండి. మార్కు సువార్త 13వ అధ్యాయం 32వ వచనం. 13వ అధ్యాయం 32వ వచనం. ఆ దినము కూర్చియు ఆ గడియను కూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. 4వ హెచ్చరిక జాగ్రత్త పడుడి, జాగ్రత్తగా ఉండుడి. 4వ హెచ్చరిక జాగ్రత్తగా. బీ కేర్ఫుల్ అంటే దాని అర్థం, ఎప్పుడు సాతానుడు వచ్చి నీకు నష్టం చేస్తాడో తెలియదు. ఎప్పుడు నీ కిరీటాన్ని అపహరించవచ్చు, నీ బహుమానాన్ని దొంగిలించవచ్చు. కనుక ఏమంటున్నాడు ప్రభు, జాగ్రత్తగా ఉండండి. 4 గొప్ప హెచ్చరికలు. ఈ 4టిని నేనేమన్నానంటే చాలా గొప్ప హెచ్చరికలు ప్రభు బిడ్డలు కలిగి ఉండవలసిన 4 హెచ్చరికలు ఈ అంచె దినాలలో. మొదటిది మెలకువగా ఉండండి, రెండవది సిద్ధముగా ఉండండి, 3వది నమ్మకంగా ఉండండి, 4వది జాగ్రత్తగా ఉండండి. ఈ 4 చాలా ఉన్నతమైన హెచ్చరికలు. ఈ 4 మీద మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. మెలకువగా ఉండుడి అన్న మాట చాలా గొప్ప మాట. సరే, నేను ఇప్పుడు 2వ భాగంలోకి మిమ్మల్ని తీసుకువెళతాను. మొదటిది, దేవుని ప్రజలు ఏ విధంగా సిద్ధంగా ఉండాలి అని నిన్నటి దినాన్ని ధ్యానం చేసుకున్నాం. చెప్పండి. పెండ్లి కుమార్తె వలె సిద్ధంగా ఉండాలి. ముడత అయినను చెప్పండి, మచ్చ అయినను మరి అట్టిది ఏదైనా లేకుండా నిర్మలమైనది గాను, నిష్కల్మషమైనది గాను, పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమ గల సంగముగా మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. చాలా గొప్ప మాట, చాలా గొప్ప మాట. ఈ సిద్ధముగా ఉండుట అన్న మాట చాలా గొప్ప మాట. ఇక్కడ గమనించండి. ఇక్కడ మళ్ళా 2 విషయాలు నేను మీకు చూపించేసి మేము ముందుకు వెళతాను. మొదటిది, పెండ్లి కుమార్తెగా సిద్ధపడటం విషయంలో మొదటిది మన యొక్క వ్యక్తిత్వము, పర్సనాలిటీ. వ్యక్తిగతంగా ఎట్లా సిద్ధపడాలో చూడండి. మన మనస్సు, మన హృదయము, తర్వాత మన శరీరము చాలా ముఖ్యం. ప్రాణము, ఆత్మ, దేహము, ఈ 3 కూడా దేవుని ఎదుట నిందారహితంగా ఉండాలి. అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో నేను మీకు చూపిస్తూ వచ్చాను. 5 మెట్లు మీకు చూపించాను. మీకు గుర్తుందా? మొదటిది, మనస్సాక్షికి నిష్కల్మషం తోచకుండునట్లు మనం సిద్ధపడాలి. తర్వాత 2వది, ప్రోక్షించబడిన హృదయాలు కలిగిన వారమై ఉండాలి. 3వది చెప్పండి అమ్మా, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరాలు కలిగి ఉండాలి. ఆ తర్వాత విశ్వాస విషయంలో సంపూర్ణమైన నిశ్చయత కలిగి ఉండాలి. తర్వాత యథార్థమైన హృదయం కలవారమై ఉండాలి. వీటితో మనం ఇదంతా కూడా వ్యక్తిగతంగా పర్సనల్గా ఏ విధంగా సిద్ధపడాలి. తర్వాత నెక్స్ట్ మెట్టు ఏంటో తెలుసా? నీ క్రియలు చాలా ముఖ్యం. అది నేను ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం పెండ్లి కుమార్తెకు గురించి నేను మీకు జ్ఞాపకం చేశాను. ఆమెకి ఏమి ఇవ్వబడ్డాయి? సన్నని నార వస్త్రాలు. అవి ఏంటి? పరిశుద్ధుల నీతి క్రియలు. నీ క్రియలు ఏ విధంగా ఉన్నాయి? ఎప్పుడైతే నీవు పరిశుద్ధతను కాపాడుకుంటావో నీ క్రియలు కూడా ఎట్లా ఉంటాయి? పరిశుద్ధమైనవిగా, నీతియుక్తమైనవిగా ఉంటాయి. అప్పుడు దేవుని సన్నిధిలోకి నీకు నిర్భయమైన ప్రవేశం ఉంటుందన్నమాట. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం.
నీ ఆత్మ సంబంధమైన క్రియలు ఎలా ఉన్నాయి, నీ నడక ఎలా ఉంది, నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది, ఇది చాలా ప్రాముఖ్యమైనది. నీవు ఎత్తబడే గుంపులో ఉండాలి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభువునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనము దేవుని బిడ్డలం. ఒక చిన్న మాట చెప్పి నేను ముందుకు వెళతాను, కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. వింటున్నారా? సరే, నేను కొంచెం సాహసం చేసి చెప్పేస్తాను. మీరందరూ మీ కుడి చేయి పైకెత్తండి, బాగా స్ట్రైట్గా ఎత్తండి, బాగా స్ట్రైట్గా ఎత్తండి. మీ ఎడం చేయితో ఈ కుడి చేయికి చూపించండి. చెప్పండి, మీ కుడి చేతితో చెప్పండి, ఎడం చేతితో, నీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవునికి స్తోత్రం కలుగున. మీకు అర్థమైందా? ఈ ఒక్క వచనం చెప్పాను, మీకు అర్థమైందా? ఈ దేహం ఎవరిది? నా శరీరం అంటావేమో, అది నీది కాదు. నేను మీతో చెప్పిన, నాది అంటానికి దేవుని బిడ్డకు అధికారం లేదు. నా ఇల్లు, నా భార్య, నా బిడ్డలు, నా భర్త, కనీసం నా చొక్కా అంటానికి కూడా నాకు అధికారం లేదు. ఇది దేవునిది. అది నీవు ఎవరి సొత్తు? దేవుని సొత్తు. ఈ దేహం ఎవరి సొత్తు? చాలా కాలం క్రితం నేను సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేశాను. ఆ తర్వాత రిజైన్ చేసి సేవలోకి వచ్చాను. సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ముందు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న దినాల్లో నాకు యాక్సిడెంట్ అయింది. అప్పటికే నేను దేవుని సేవలో ఆసక్తిగా పాలు పంపులు పొందుతుండేవాడిని. నేను ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు రాత్రంతా మెలుకొని వెళ్తూ ఉండగా ఒక కారు గుద్దింది. నా చెయ్యి ఫ్రాక్చర్ అయింది, నా కాలుకి దెబ్బ తగిలింది. నా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు హాస్పిటల్ సూపరింటెండెంట్. నన్ను ఇమ్మీడియట్గా మరి తీసుకొని వెళ్ళి నాకు కట్టేశారు. నన్ను జాగ్రత్తగా ట్రీట్ చేస్తే నేను ఇంటికి వచ్చేసాను. ఒక రోజున నేను వాక్యం చదువుకుంటున్నాను. వాక్యం చదువుకుంటూ నేను లేవలేకుండా ఆ మంచం మీద పడుకునే వాక్యం చదువుకున్నా. అప్పుడు ఈ వాక్యం చదువుకున్నా, మీరు మీ సొత్తు కారు, మీ దేహం మీది కాదు, అది దేవుని వల్ల అనుగ్రహించబడింది. అప్పుడు నాకు వెంటనే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మరి ఈ కాలు ఎవరిది? దేవుంది. ఈ చెయ్యి ఎవరిది? ఇప్పుడు ఎవరి చెయ్యికి దెబ్బ తగిలింది? ఎవరి చెయ్యి ఇరిగింది? మరి ఎవరికి నొప్పి ఉండాలి? మరి నాకెందుకు అనుకున్నా. మీరు నమ్ముతారా? నొప్పి తగ్గిపోయిందండి. ఆ రోజు సాయంకాలం మీటింగ్కి వెళ్ళాను. దేవునికి స్తోత్రం కలుగునగా. నేను దేవుని కళ్ళు తీసుకెళ్ళి టీవీకి పెడదామా? దేవుని శరీరాన్ని మనం మరి దేవునికి అవిధేయకరమైన పనులకు ఇద్దామా? ఇది దేవుని దేహము. అందుకని ఈ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి, పరిశుద్ధమైన రీతిగా నువ్వు సిద్ధపరచుకోవాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఈ దేహముతో దేవునిని ఏం చేయాలి? మహిమపరచాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన ఆత్మీయమైన మెట్టు. Did you got my point? అది మనం పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలి. ఆ తర్వాత నేను మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనానికి వచ్చేద్దాం. ఇక్కడ గమనించండి, ఒక యజమానుడు దేశాంతరం పోతున్నాడు, అంటే వేరే దేశానికి వెళుతున్నాడు. ఇంకొక మాటలో లూకా సువార్తలో ఏమి రాడిందంటే, ఒక రాజు మరి ఆయన వేరే రాజ్యాల మీద యుద్ధం చేయటానికి వెళుతున్నాడు. రాజ్యాలు సంపాదించి తిరిగి రావటానికి వెళుతూ ఉన్నాడు. అప్పుడు ఏం చేశాడు? తన దగ్గరున్న దాసులకి తన ఆస్తిని పంచిపెట్టాడు కదా. అక్కడ ప్రభువు చక్కగా 3 దాసుల్ని ఎన్నుకున్నాడు.
ఆ ముగ్గురు కూడా వారి వారి సామర్థ్యం చొప్పున వారికి ఏమిచ్చాడు ఆయన? తలాంతులను ఇచ్చి ఆయన దేశాంతరం వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఇది అప్పుడు ఆయన ఏం చేశాడు? ఒక వ్యక్తికి వాడి సామర్థ్యం చొప్పున ఎన్ని తలాంతులు ఇచ్చాడు చెప్పండి? 5 తలాంతులు. రెండో వ్యక్తికి ఎంత ఇచ్చాడు? 2 తలాంతులు. మూడో వ్యక్తికి ఎంత ఇచ్చాడు? 1 తలాంతు. కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది కొంచెం మనం యూదుల యొక్క పరిస్థితులను అర్థం చేసుకొని అక్కడికి వెళితే ఇంకొంచెం మనకు క్లియర్గా అర్థమవుద్ది. 1 తలాంతు అంటే ఎంత డబ్బు అయి ఉండవచ్చు? కింద తెలుగు భాషలో 3600 రూపాయలని ఉంది కదా. కానీ యాక్చువల్గా 1 తలాంతు అంటే ఎంతో తెలుసా? నాకు ఆశ్చర్యం వేసింది నా ధ్యానంలో. సుమారు ఒక వ్యక్తి 20 సంవత్సరాలు పనిచేస్తే ఎంత జీతమో అంత జీతం అంట. మీరు గమనించండి. అంటే 20 సంవత్సరాల జీతం అంటే సంవత్సరానికి ఎంత సంపాదిస్తాడు మనిషి? రఫ్గా ఈ రోజుల ప్రకారంగా సంవత్సరానికి బాబు కనీసం మినిమం ఇప్పుడు ఈ రోజుల్లో 40,000 30,000 సంపాదించేస్తున్నారు కదా ఈజీగా కదా. సంవత్సరానికి ఎంత? ఒక 5 లక్షలు అనుకుందాం. 5 సంవత్సరానికి 5 లక్షలు అంటే 20 సంవత్సరాలకి ఎంత? చెప్పు బాబు. 20 సంవత్సరాలకి ఎంత? 100 లక్షలు అంటే 1 crore అంతేనా? అంతే. మరి 5 సంవత్సరాల కంటే 5 తలాంతులంటే 5 కోట్ల రూపాయలు. అసలు ఇక్కడ నేను చాలా కామెంటరీస్ చదువుతూ ఉంటాను. ఆ యజమానుడు అంటే తన ఆస్తి అంతా బ్యాగ్స్ ఆఫ్ గోల్డ్, కొన్ని పెద్ద పెద్ద సంచులు ఇచ్చేసాడంట. చూడండి, 1 తలాంతు 20 సంవత్సరాలు అయితే 5 తలాంతులు అంటే ఎన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాల జీతం? 100 సంవత్సరాల జీతం. అంటే ఒక మనిషి సుమారుగా ఎన్ని సంవత్సరాలు జీవించవచ్చు? ఆ రోజుల లెక్క ప్రకారం యావరేజ్. ఈ రోజుల్లో మానవుని యావరేజ్ లైఫ్ ఏమైపోయింది? బాగా తగ్గిపోయింది. ఇప్పుడు యావరేజ్ లైఫ్ ఎంత? ఎన్ని సంవత్సరాలు? 60 కాదు, ఇప్పుడు తగ్గిపోయింది బాబు. 40 సంవత్సరాలు 30 సంవత్సరాలకే చచ్చిపోతున్నారు చాలామంది. 40 yearsకి చచ్చిపోతున్నారు కదా. అంటే ఎంత సొమ్ము వాడికి ఇచ్చాడు? ఒక వ్యక్తి 100 సంవత్సరాలు కష్టపడితే ఎంత డబ్బు వస్తుందో అంత ఇచ్చాడనమాట. అబ్బా, ఎంత ధనాన్ని నమ్మి వాడికి ఇచ్చాడు. రెండో వ్యక్తికి 2 తలాంతులు అంటే 40 సంవత్సరాల అంటే సెకండ్ జనరేషన్ అనమాట. ఒక వ్యక్తికి 1 తలాంతు ఇచ్చాడు. మీకు అర్థమైందా? నీకు ఎంత ఆయుష్ ఇచ్చాడు? ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. వాని సామర్థ్యము రాసుకోండి. సామర్థ్యము అంటే అర్థం ఏంటి? ఇక్కడ దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, కొంచెం జాగ్రత్తగా మనం మనసు పెట్టి ఆలోచన చేయాలి. సామర్థ్యము, ఎబిలిటీస్. సామర్థ్యము అన్న మాటకి ఇంకొక అర్థం కూడా ఉందంట. ఆపర్చునిటీస్, అవకాశాలు ఇచ్చాడు, సామర్థ్యం ఇచ్చాడు దేవుడు. నీకు ఎంత సామర్థ్యం ఇచ్చాడు? చాలా గొప్ప సామర్థ్యం ఇచ్చాడు, చాలా అవకాశాలు ఇచ్చాడు, చాలా గొప్ప ధనం ఇచ్చాడు. ఇచ్చి ఏమన్నాడు? మీరు నా కోసం మీరు కష్టపడండి అని చెప్పాడు. అయితే దేవుడిచ్చిన తలాంతులతో మనం ఏం చేస్తున్నాం? వాట్ ఆర్ వి డూయింగ్? 100 సంవత్సరాలు సంపాదిస్తే ఎంత డబ్బు అవుద్దో అంత డబ్బు నీ చేతిలో పెట్టాడు, అంత ఆరోగ్యాన్ని ఇచ్చాడు, అంత బలాన్ని ఇచ్చాడు. ఆ సామర్థ్యాన్ని నువ్వు ఎవరికి ఉపయోగించాలి?
దేవునికి, దేవుని మహిమకు, దేవుని రాజ్య వ్యాప్తికి ఉపయోగించాలి. కొంచెం ఏడుస్తూ చెప్పనా, మన భారతదేశపు సంఘము, మన ఆంధ్ర రాష్ట్రం యొక్క సంఘము వాట్ ఈస్ డూయింగ్? ఇన్ జనరల్ యూనివర్సల్ చర్చ్ గురించి మాట్లాడుతున్నా. ప్రభు మనకిచ్చిన అపారమైన సంపద, సామర్థ్యాన్ని ఎవరికి వినియోగిస్తున్నాం మనం? దేవుడు నీకు ఇచ్చిన సంపద అంతా దేనికి ఉపయోగిస్తున్నావు నీవు? నీ పర్సనల్, నీ వ్యక్తిగత సుఖానికి ఉపయోగిస్తున్నామే కదా, నీ వ్యక్తిగత ఎంజాయ్మెంట్కి ఉపయోగించుకుంటున్నావేమో కదా, నీ వ్యక్తిగత కంఫర్ట్కి ఉపయోగించుకుంటున్నావేమో కదా. నీ సామర్థ్యం చూడండి, కొంతమందికి చాలా మంచి జ్ఞానం ఉంటుంది, సామర్థ్యం ఉంటుంది కదా, చక్కగా మీరు ఎంతోమంది ఫ్రెండ్స్ని మీరు అట్రాక్ట్ చేసేటువంటి క్యాపబిలిటీ మీకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మీరు ఎంతమంది ఫ్రెండ్స్ని ప్రభువు దగ్గరికి నడిపించారు చెప్పండి? మన సామర్థ్యాన్ని ఆర్ వి యూటిలైజింగ్ ఫర్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? ప్రభువు ఆయన వచ్చినప్పుడు మనల్ని అడుగుతాడు. ఆయన ఏమని అడుగుతాడు? నీకు 60 సంవత్సరాల వయసు ఇచ్చాను, 80 సంవత్సరాల వయసు ఇచ్చాను, నా కొరకు ఏం చేశావు? నీవు నా కొరకు ఎంతమందిని సంపాదించావు? ప్రభు అడిగితే మనం ఏం చెప్పాలి? ప్రభు నిన్ను నమ్మకమైన దాసుడని పిలవగలడా? ఇది చాలా భయం వేసే విషయం. ఇది కొంచెం నేను అర్థం చేయటానికి కొంచెం వివరంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. కాస్త ఈ వాక్యం జాగ్రత్తగా చూడండి. ఇది కొంచెం అర్థం కాని విషయం. చాలాసార్లు ఈ తలాంతుల ఉపమానం ఏమనుకుంటారంటే, ఇది నాకు కాదులే, సేవకులకేలే అనుకుంటారు. కానీ ఇది అందరికీ, విశ్వాసి అయిన ప్రతి ఒక్కరికి. నేను ధ్యానం చేస్తుంటే ప్రభు నాకు 4 మాటలు ఇచ్చారు, రాసుకోండి జాగ్రత్తగా. మొదటిది, ప్రతి విశ్వాసి తాను దేవునికి తనకు కలిగిన సంబంధాన్ని అర్థం చేసుకోవాలి. మొదటి దీన్ని ఏమనంటే రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునికి మనకి ఉన్న సంబంధం ఏంటి? వాట్ ఈజ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్, బిట్వీన్ గాడ్ అండ్ చైల్డ్ ఆఫ్ గాడ్? దేవుని బిడ్డకు దేవునికి ఉన్న సంబంధం ఏమిటి? వాట్ ఈస్ ద రిలేషన్షిప్? దెన్ రెండవది, 4 ఆర్లు చెప్తాను, 4 ఆర్లు. రెండవది రివరెన్స్. దేవునికి నీకు మధ్య ఉండవలసిన పరిశుద్ధమైన భయం, ద హోలీ ఫియర్. నిజంగా మనం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఆర్ వి కమింగ్ విత్ ఫియర్? దేవుని యొక్క భయంతో వస్తున్నామా? మనం బతికేటప్పుడు నేను దేవునికి లెక్క అప్పగించగాలి అన్న భయం మనకుందా? డూ యూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్? మొదటిది రిలేషన్షిప్, రెండవది ఏం చెప్పాను? రివరెన్స్. దెన్ మూడవది రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. మూడవది రెస్పాన్సిబిలిటీ. ప్రతి విశ్వాసి తన బాధ్యతను అర్థం చేసుకోవాలి. దెన్ ఫోర్త్, 4వది రివార్డ్, బహుమానం, రివార్డ్. ఈ 4 చాలా ప్రాముఖ్యమైనది. 4 ఆర్లు చెప్పాను. ఆర్. మొదటి ఆర్ ఏం చెప్పాను? రిలేషన్షిప్, దేవునికి మనకి ఉన్న సంబంధం.
రెండవది దేవునికి మనకి ఉండవలసిన భయం, దేవుని పట్ల మనకు ఉండవలసిన భయం. మూడవది దేవుని పట్ల మనకు ఉండవలసిన బాధ్యత. దెన్ నాలుగవది దేవుడు అనుగ్రహించే బహుమతి. గమనించండి, దేవునికి మానవునికి మధ్య ఉండే రిలేషన్షిప్, ఈ రిలేషన్షిప్ చెప్తాను. మనకి దేవునికి ఉన్న రిలేషన్షిప్ ఏడు విధాలుగా ఉంది. నేను గబగబా చెప్తాను, వినండి. ద 7 kinds ఆఫ్ రిలేషన్షిప్. ఇది నువ్వు మొదట అర్థం చేసుకోవాలి. మొదటిది చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆయన తండ్రి, మనమేమై ఉన్నాం? ఆయన బిడ్డలము, ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము. ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ రిలేషన్షిప్. ఆయన ఫాదర్, వీఆర్ చిల్డ్రన్. ఓకే, అర్థమైందా? దెన్ రెండవది, ఆయన కాపరి, మనము గొర్రెలము. ఈజ్ ఎ షెపర్డ్, వీఆర్ షీప్. ఓకే, అర్థమైందా? దెన్ మూడవ రిలేషన్షిప్, ఆయన రాజు, ఈజ్ ఎ కింగ్. మనం ఏమై ఉన్నాం? ప్రజలము, ఆయన పాలించు ప్రజలము. ఆ రాజు దగ్గర ఎట్లా వణుకుతాడో అలాంటి భయం ఉందా మనకి? యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ రిలేషన్షిప్. దెన్ 4, చాలా ప్రాముఖ్యమైంది. 4, ఆయన మాస్టర్, హీఈస్ ఎ మాస్టర్. ఆయన యజమానుడు, నీవు నేను సేవకుడు. ఆయన సేవకులుగా ఉన్నామా? చాలాసార్లు రివర్స్, మనమే మాస్టర్గా ఉంటాం. మనమే మాస్టర్గా దేవుడికి ఆజ్ఞాపిస్తాం, ప్రభువా నేను నీ సేవకుడినయ్యా, ఐ యామ్ యువర్ సర్వెంట్. దెన్ 5, ఆయన గురువు, నేను శిష్యుడను. ఈజ్ ఎ టీచర్, ఐ యామ్ ఎ డిసైపుల్. ఓకే, అర్థమైందండి? ఆ తర్వాత 6 చాలా ప్రాముఖ్యమైంది. ఆయన హీజ్ ఎ ఫ్రెండ్, నేను ఆయనకి ఫ్రెండ్. ఇది యోహాను సువార్త 15. సో ఇదంతా కూడా ద రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్ మీరు అర్థం చేసుకోండి. మొదటిగా ఇది అర్థం చేసుకుంటే కానీ మనకి ఆ భయం ఉండదు. ఇది నేను ఇప్పుడు దీంట్లో ఆయన యజమానుడు, నేను సేవకుడిని, అది ఆ రిలేషన్షిప్. అది ఇక్కడ తలాంతుల ఉపమానంలో ప్రభు చెప్తుంది. ఆయన యజమానుడైతే, అక్కడ మలాకీలో అంటాడు కదా ప్రభు, నేను యజమానుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు? నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏది? అయ్యో నా యజమానుడైన ప్రభు వస్తున్నాడు, నేను సరిగ్గా పని చేయకపోతే అయ్యో ఆయన శిక్షిస్తాడు. ఆ భయంతో మనం బ్రతకాలి. అందుకే నేను ఏమన్నాను తెలుసా? ఆ రివరెన్స్. ఈ దినాలలో ప్రభు నా హృదయంలో ఉంచిన భారం, నేను విజయవాడలో మా సంఘానికి, ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా చెప్పేది ఏంటంటే దేవుని భయము. దేవుని భయంతో దేవుని ప్రజలు జీవించాలి. కొంచెం నేను కన్నీటితో చెప్పిన, ఈ అంచె దినాల్లో మోడర్న్ యుగంలో తెలివితేటలు బాగా ఎక్కువైపోయిన ఈ రోజుల్లో దేవుని ప్రజలకు ఉండవలసినంత భయం ఉందా అండి? దేవుని భయం లేదు. కీర్తనకారుడు దావీదు ఏమంటాడు తెలుసా? నీ ఆజ్ఞలు ధ్యానించినప్పుడు నాకు భయమును వణుకును పుట్టుచున్నది. అబ్బా దేవుని ప్రభువా నాకు నీ భయం దయచేయి నాయన. ఒకవేళ కాని మాట నా నోట్లో నుంచి వస్తుందేమో. ఇక్కడ విషయం ఏంటో తెలుసా? ఆ ఒక్క తలాంతు తీసుకున్నవాడు ఎందుకు పాతిపెట్టాడు? ఒక్క తలాంతు తీసుకున్నవాడు ఎందుకు నమ్మకంగా లేడు? వాడికి సామర్థ్యం లేదా? చెప్పండి.
చెప్పండి అమ్మా, ఉందా లేదా? ఉంది. వాడికి తెలివితేటలు లేవా? ఉన్నాయి. వాడు వ్యాపారం చేయలే? వాడికి ఏమి లేదు? యజమానుడు భయం లేదు. యజమానుని యొక్క భయము, నా యజమానుడు శిక్షిస్తాడే అన్న భయం లేదు. అయ్యో నేను వెలుపలికి త్రోసివేయబడతానన్న భయం వాడికి. డిడ్ యు గాట్ ద పాయింట్? హలో ప్రియమైన సహోదరులారా, నీకు బోలెడంత సామర్థ్యం ఉంది, నో డౌట్. నీకు చాలా సామర్థ్యం ఉంది. నీవు చాలా తేలికగా అనేక వందల ఆత్మలను సంపాదించగలవు దేవుని కొరకు. కానీ నువ్వెందుకు సంపాదించట్లే? కారణం ఏంటో తెలుసా? యజమానుడు అడుగుతాడన్న గమనం నీకు లేదు, ఆ జ్ఞానం నీకు లేదు. అయ్యో ఒక రోజున నేను లెక్క అప్పగించాలి అన్నటువంటి భయము లేదు. ఇది భయము చాలా ముఖ్యము. భయం చాలా ముఖ్యం. ఎప్పుడైతే ఆ భయం ఉంటుందో దాని మూడవది బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. మొదటిది రిలేషన్షిప్, రెండవది రెవరెన్స్, మూడవది బాధ్యత. దేవుడు నాకు అప్పగించిన దీన్ని నమ్మకంగా నేనేం చేయాలి? దానిని వినియోగించాలి. బాధ్యత, ద రెస్పాన్సిబిలిటీ. ఆర్ యు ఫీలింగ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్? దేవుని సేవకుడు ఒక్కడే నా బాధ్యతగా ఉండేది? సంఘంలో ఎవరో కొద్దిమందేనా? నీకు బాధ్యత లేదా? అయితే ఆ బాధ్యతను నువ్వు పాటిస్తున్నావా? నీ బాధ్యత ఏంటి? దేవుడు నీకు ఇచ్చిన సొంత రక్షణను కాపాడుకోవాలి, అది బాధ్యత. ఇంకా చెప్పిన ప్రభు వచ్చు వరకు ఆయన మరణాన్ని నువ్వేం చేయాలి? ప్రకటించాలి, ఆయనకు సాక్షిగా ఉండాలి, అది బాధ్యత. కొంచెం విచారంగా దుఃఖముగా చెప్పిన ఈ రోజున దేవుని ప్రజలు, దేవుని సంఘము బాధ్యతను విస్మరించారేమో అన్నట్లుగా ఉంది. ప్రభు తమకు అప్పగించిన బాధ్యతను కైకొంటున్నారు. ఒకసారి ఏమైందంటే, కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. ఒకసారి ఏమైందంటే, ఒక వృద్ధురాలైన అమ్మ చనిపోయారట. ఆమె చాలా పేద తల్లి, చాలా పేద సహోదరి. ఆమె చనిపోయింది. ఆమె భూస్థాపనకి ఎవరు వచ్చారో తెలుసా? కొన్ని వందల మంది, అందరూ లేడీసే, అందరూ ఉమెన్, అందరూ లెక్చరర్స్, ప్రొఫెసర్స్, డాక్టర్సే వచ్చారంట. ఆ భూస్థాపన చేయటానికి వచ్చిన సేవకులు ఆశ్చర్యపోయారు. దాదాపు 400-500 మంది లెక్చరర్స్, ప్రొఫెసర్స్, డాక్టర్సే వచ్చారంట. ఏమిటి ఈ భూస్థాపనకి ఇంతమంది వచ్చారు? వాళ్ళందరూ కూడా ఎవరో తెలుసా? రక్షించబడిన వాళ్ళే. ఏమిటిది అని ఆలోచిస్తే తెలిసిన విషయం చెప్పిన ఆశ్చర్యం కలుగుద్ది. ఆ అమ్మ చాలా పేద తల్లి, వెధవరాలు, భర్త చచ్చిపోయాడు. ఆమెకి ఒక చిన్న బడ్డీ కొట్టు ఉందంట, చిన్న కొట్టు. ఆ కొట్టు ఏంటంటే ఉమెన్స్ కాలేజీకి ముందు ఉంటుందంట. ఆడపిల్లలు చదువుకోవడానికి వచ్చిన పిల్లలు కాలేజీకి వెళ్ళి ఆ అమ్మ ఏం చేసిందంటే నోట్స్, పెన్సిల్స్, పెన్నులు, టీ, బిస్కెట్లు అమ్ముతూ ఉంటుంది. వచ్చిన పిల్లలందరికీ ఆమె ఏం చేసేదంటే ఎగ్జామ్స్ టైంలో అమ్మ ప్రార్థన చేసుకున్నావా అని అడిగేదంటే, అడిగి 2 బిస్కెట్లు ఇచ్చి టీ ఇచ్చేదంట. ఆడపిల్లలందరికీ ఇచ్చి ప్రార్థన చేసి పంపించేది. ఈ టీకి బిస్కెట్లకి అలవాటు పడిన పిల్లలందరూ వచ్చేది, ఆ అమ్మ దగ్గర ప్రార్థన చేయించుకునేది,
టీ తాగేసి బిస్కెట్ తిని వెళ్ళిపోతూ ఉండారు. అట్లాగా బాగా ఈ అమ్మకి ఈ పిల్లలు బాగా అలవాటైపోయారు. ఈ అమ్మ దగ్గర ప్రార్థన చేసుకున్న పిల్లలందరూ బాగా చదువుకున్నారు, ఇంటర్మీడియట్లో మంచి మార్కులు తెచ్చుకున్నారు, చాలామంది ఇంజనీరింగ్ చదివారు, డాక్టర్స్ అయ్యారు, కొంతమంది ప్రొఫెసర్స్ అయ్యారు, కొంతమంది లెక్చరర్స్. అయినా ఈ అమ్మతో వాళ్ళు వచ్చేవాళ్ళు అంటే, ఎందుకంటే ఈ అమ్మ ఏం చేసేది, ఈ ఆడపిల్లలందరి కోసం ప్రార్థన చేసేది. అండ్ ఈ అమ్మ ద్వారా చాలామంది ఆ విధంగా రక్షణ పొందారు. వాళ్ళు డాక్టర్స్ అయినా ఇంజనీర్స్ అయినా ఈ అమ్మని వాళ్ళు మర్చిపోలే. ఆమె చచ్చిపోయిందని తెలవంగానే వాళ్ళందరూ వచ్చారు. ఎంత ఆశ్చర్యం! దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక చదువు రాని అమ్మ, పేద వెధవరాలుగా ఉన్న తల్లి, అబ్బా ఎంతమందిని ప్రభువులోకి నడిపించింది. ఆమె దేవుడు తనకిచ్చిన సామర్థ్యాన్ని, దేవుడు తనకిచ్చినటువంటి ఆ యొక్క ప్రతి విధమైన తలాంతులను, ఆపర్చునిటీస్ని దేవుని కోసం ఎట్లా వినియోగించింది. ఆ దినాన ఆమె ఎంత దీవెన పొందుద్దో కదా. ప్రభునందు ప్రియులారా, ఆయన త్వరగా వస్తున్నాడు, ఆయన యజమానునిగా వస్తున్నాడు. నువ్వు లెక్క అప్పగించటానికి సిద్ధంగా ఉన్నావా? ఆర్ యు రెడీ టు గివ్ యువర్ అకౌంట్ బిఫోర్ యువర్ మాస్టర్? ఆ రోజున లెక్క అడిగితే నువ్వు ఆయన సన్నిధిలో ఎలా నిలబడతావు? నేను ఈ దినాలలో ఎక్కువగా ప్రార్థన ఉద్యమంలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను. నేను మీకు చెప్తే మీరు నమ్మరేమో, దేవుని మహాకృప వలన చాలా ప్రాంతాలలో ఈ వేకప్ ప్రేయర్స్ స్టార్ట్ అయినాయి. వేకప్ ఇండియా అని ఒక పుస్తకం నేను తయారు చేయటం, సిద్ధపరచడం జరిగింది. కొంతకాలం క్రితం ఇక్కడ మీకు ఇవ్వటం జరిగింది. జోసెఫ్ బెన్నెన్ కూడా చాలా పుస్తకాలు ఇక్కడ అమ్మారు. వేకప్ ప్రేయర్స్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు నేను తెల్లవారుజామున వెళ్ళంగానే మళ్ళీ ప్రేయర్కి వెళ్ళాలి. నేను దాదాపు 40 దినాలు కంటిన్యూ ఈ వేకప్ ప్రేయర్ ఈ కాకినాడలో కూడా స్టార్ట్ అవ్వాలని నా యొక్క ఆశ. చాలా స్థలాల్లో, విజయవాడలో, మంగళగిరి, ఇంకా ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఈ మేలుకో ప్రార్థన జరుగుతుంది. నా భారం ఏంటో తెలుసా? మన ఆంధ్ర రాష్ట్రం, మన భారతదేశం కొరియా సంఘంలా కావాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. కొరియా సంఘం తెల్లవారుజాము 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తుంది. కొరియాకు 100 సంవత్సరాల క్రితం సువార్త అందింది. అయితే ఇప్పుడు ఎంత శాతం క్రైస్తవులో తెలుసా? 50% క్రైస్తవులు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనకి సుమారు 2000 సంవత్సరాల క్రితం సువార్త అందింది. 12 మందిలో అపోస్తలులు మన దేశానికి వచ్చారు. కానీ మన దేశంలో సంఖ్య ఎంత? మన దేశంలో క్రైస్తవ శాతం ఎంత? 10% అని చెప్పడానికి కూడా ధైర్యం లేదు. కారణం, సంఘము చేయవలసినంత పని చేయటంలా. నేను ఈ రివైవల్ గురించి ఆలోచిస్తుండగా స్కాట్లాండ్ రివైవల్ గురించి నేను చదువుతున్నాను. బాగా వినండి. స్కాట్లాండ్లో ఉద్యమం రావటానికి 2 వృద్ధులు కారణం, 2 ముసలోళ్ళు. వాళ్ళు ఎవరంటే ఒక సిస్టర్ పేరు క్రిస్టియానా, ఇంకో సిస్టర్ పేరు బెట్సీ. ఒక సిస్టర్కి ఏమో 84 సంవత్సరాల వయసు, ఇంకో సిస్టర్కి ఏమో 82 సంవత్సరాల వయసు. ఒక సిస్టర్కి ఏమో 2 కళ్ళు కనపడవు, చూపు లేదు. ఇంకో సిస్టర్కి ఏమో రిమాటిజం, జాయింట్స్ పెయిన్, నడవలేదు, వంగిపోద్ది. పాపం చూడండి, భయంకరమైన అనారోగ్యం. అయితే వాళ్ళు స్కాట్లాండ్ ఉద్యమం కొరకు బహు కన్నీటితో ప్రార్థన చేసేవాళ్ళు. వాళ్ళు ఆదివారం వస్తే చర్చికి వెళ్ళలేరు. ఎందుకంటే ఒక అమ్మకేమో కళ్ళు కనపడు, ఒక అమ్మేమో
నడవలేదు, జాయింట్స్ పెయిన్. అయితే వాళ్ళ ఇద్దరు ఒక రోడ్డు ప్రక్కనున్న చిన్న కాటేజ్లో ఉండేవాళ్ళంట. వాళ్ళ రూమ్లోకే దేవుడు వచ్చేవాడంట. దేవుని ప్రజెన్స్ అట్లా ఉండేదట. చూడండి, వాళ్ళ గురించి చెప్పబడిన మాటలు చెప్తాను. ఒకరోజు ఒక అమ్మ, ఆ రోజుల్లో క్యాంబెల్ మార్గన్ అనే ఒక గొప్ప సేవకుడు ఉన్నాడు. ఆయనకి ఫోన్ చేసి, క్యాంబెల్కి మార్గన్కి ఫోన్ చేసి, మార్గన్, దేవుడు నిన్ను ఫలానా ఊరికి వెళ్ళమంటున్నాడు అని చెప్తారు. అప్పుడు ఆయన అంటాడంట, నేను వేరే చోట బిజీగా ఉన్నాను, నేను ఇప్పుడు వెళ్ళలేను అని. అప్పుడు ఆమె అనిందంటే, నువ్వు తప్పకుండా వెళ్ళాలి, ప్రభు చెప్తున్నాడు. అప్పుడు ఆయన అన్నాడంట, ప్రభు చిత్తం అయితే వెళతాను అన్నాడంట. అంటే వీలైనంత వరకు మనం ఎగ్గొట్టడానికి ప్రభు చిత్తం వాడతాం కదా. మన చిత్తం అయితేనేమో ఏమి అడ్డు చెప్పం, కానీ మనం ఎగ్గొట్టాలనుకున్నప్పుడేమో అప్పుడు ఆమెనిందంటే, నో 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 యూ మస్ట్ గో. అప్పుడు ఆ క్యాంబెల్ మార్గన్ చాలా గొప్ప దైవజనుడు. ఆయన అన్నాడంట, రేపు ఫ్రైడే మీ దగ్గరికి వచ్చి ప్రార్థనలో ఉంటాను అన్నాడంట, రమ్మని చెప్తుంది. అప్పుడు ఆయన ఆ గుడారంలోకి వచ్చి ప్రార్థనలో ఉంటాడు. దేవుడు ఆశ్చర్యమైన రీతిగా ఆ వ్యక్తిని దర్శిస్తాడు. ఆ తర్వాత ఆ విలేజ్కి వెళితే, అబ్బాయి ఎంత గొప్ప ఉద్యమం అంటే, ఆ ఊరు రక్షణ పొందిందంటే. ఆ స్కాట్లాండ్ ప్రాంతం, వేల్స్లో ఎంత ఉద్యమం వచ్చిందో చెప్పలేం. ఈ రాత్రి వేళ దేవుని సేవకునిగా, దేవుని ప్రజలారా, ఆ తల్లి, ఆ కన్ను లేనటువంటి తల్లి, ఆ రిమాటిక్స్ నొప్పులతో బాధపడే తల్లి, వారికి ఉన్న సామర్థ్యం ఎంత, ఆ బలహీనతలో ఎంత దేవుని కొరకు శక్తివంతంగా వాళ్ళు వాడబడ్డారు. ఆ సామర్థ్యాన్ని, దేవుడు వారికి ఇచ్చిన సామర్థ్యాన్ని దేవుని పనిలో ఏ విధంగా వెచ్చించారు. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఒక మంచి సేవకుడుగా సిద్ధపడుచున్నావా దేవుని రాజ్యానికి? రక్షణ పొందాను, వెరీ గుడ్. బాప్టిజం తీసుకున్నాను, ఇంకేం చేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నావా? నీవు దేవునికి లెక్క అప్పగించాలన్న సంగతి నువ్వు మర్చిపోయావా? దేవుడు నిన్ను నన్ను నమ్మి ఎంత అపారమైన సంపద నీ చేతిలో పెట్టాడో తెలుసా? ఆ యజమానుడు ఈ దాసుల చేతిలో ఎంత సంపద పెట్టాడు. 100 సంవత్సరాల ప్రయాసపడితే వచ్చేటువంటి జీతాన్ని ఆ మొదటి వ్యక్తి దగ్గర పెట్టాడు. అలాగే నీకు ఎంత ఆయుష్ ఇచ్చాడు, ఎన్ని నిధులు ఇచ్చాడు దేవుడు, ఎంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు, ఎంత బలం ఇచ్చాడు. హలో ప్రియ దేవుని ప్రజలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. మానసికంగా, ఆత్మీయంగా, భౌతికంగా నీకు ఎంత ఎబిలిటీస్ ఉన్నాయి, మీలో ఎంతమంది ఎన్ని పనులు చేయగలరు? ఆ సామర్థ్యాన్ని నీవు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వినియోగిస్తున్నావా? దేవుని మహిమ కొరకు, ఇంకా చెప్పనా, దేవుని సంఘం యొక్క ఆశీర్వాదం కొరకు దేవుడు మనకిచ్చిన సామర్థ్యాన్ని వినియోగిస్తున్నామా? దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక వ్యక్తి తన సామర్థ్యాన్ని దేవునికి వినియోగించినట్లయితే కలిగే ఆశీర్వాదం ఏంటో తెలుసా? అబ్బా, రెట్టింపు దీవెనలు, రెట్టింపు దీవెనలు. సంఘము రెట్టింపు కావాలి 1 సంవత్సరంలోనే. ఇక ఈ మందిరం చాలదు, ఇక ఎంత స్థలమైనా చాలదు, డబుల్ అయిపోవాలి.
సంవత్సరానికి ఒక్క ఆత్మ సంపాదిస్తే, సంవత్సరంలో 6 నెలలకి 3 నెలలకి కాదు, సంవత్సరానికి ఒక ఆత్మ నమ్మకంగా సంపాదిస్తే ఈజీగా సంఘం ఏమవ్వాలి చెప్పండి? డబల్. 2వ సంవత్సరంలో ఆ డబల్ కాస్త ఏమవుద్ది? మళ్ళీ డబల్, అంటే 4 రెట్లు అయిపోద్ది. 100 మంది ఉన్నారనుకో మొదటి సంవత్సరంలో, 2వ సంవత్సరంలో 200, 3వ సంవత్సరంలో, 4వ సంవత్సరంలో, అబ్బా ఎంత ఫాస్ట్ గ్రోత్! ఆది సంఘం ఆ విధంగా వ్యాపించింది. ఈరోజు నన్న సంఘం ఎందుకు వ్యాపించట్లా? దేవుడు మనకిచ్చిన సామర్థ్యాన్ని ఏం చేస్తున్నాం? ఆర్ వి ఫీలింగ్ ద రెస్పాన్సిబిలిటీ? నశించిపోయే ఆత్మలు గుర్చినటువంటి బాధ్యత నాకుంది అని మనం తలంచుకుంటున్నావా? దెన్ నేను ఇక్కడ 4వది నేను మీతో చెప్పాలి. దేవుడిచ్చే రివార్డ్, బహుమానం, రిలేషన్షిప్. 2వది ఏం చెప్పాను? రివరెన్స్. 3వది ఏం చెప్పాను? రెస్పాన్సిబిలిటీ. 4వది దేవుడిచ్చే బహుమానం ఎంత గొప్పదో తెలుసమ్మా? అది మానవ మాటలతో చెప్పలేనంత గొప్ప బహుమానం. దేవుడు ఎంత గొప్ప బహుమానం ఇవ్వబోతున్నాడో తెలుసా నీకు? అమ్మా, ఆ రోజున కోట్ల మంది పరిశుద్ధుల ఎదుట నిన్ను పిలిచి నీతి కిరీటం, జీవ కిరీటం, మహిమా కిరీటం, అబ్బా ఎంత గొప్ప బహుమానం! ఈ 10 పట్టణాల మీద నువ్వు అధికారిగా ఉండుము. అబ్బా, ఆ 1000 ఏండ్ల పరిపాలనలో నిన్ను రాజుగా నియమిస్తాడు ఆయన. ఎంత గొప్ప దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరూ హల్లెలూయా చెప్పండి. ఈ బహుమానం మీద నీకు దృష్టి ఉందా? ఇక్కడ నేను మీతో చెప్పాలి. ఇక్కడ అసలైన విషయం నేను చెప్పటానికి నేను ఇంకా దగ్గరికి రాలేదు. ఈ 1 తలాంతు తీసుకున్న వ్యక్తి ఎందుకని ఆ తలాంతుని పాతిపెట్టాడు? ఎందుకని తలాంతుని పాతిపెట్టాడు? వై? తన యాటిట్యూడ్ ఎట్లా ఉంది? తన దృక్పథం ఎందుకు ఈ తలాంతుని పాతిపెట్టాడు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకు తలాంతుని పాతిపెట్టాడు చెప్పండి? అమ్మ, ఎవరో ఏదో చెప్పారు. అమ్మ, బాధ్యత లేక. అమ్మ ఏం చెప్పారు? యజమానుడు లెక్క అడుగుతాడని భయం లేక. కరెక్ట్. ఇంకా చెప్పనా, ఎందుకు ఈ వ్యక్తి పనిచేయలేదు తెలుసా? చెప్తాను, మీరు రాసుకోండి. మనిషి భయంకరమైన స్వార్థ ప్రియుడు. నా యజమానుడికి నేను ఎందుకు కష్టపడి తన ఆస్తిని పెంచాలి? నేను కష్టపడ్డాను అనుకో, ఆస్తిని సంపాదించాను, అది ఎవరికి వెళ్తుంది? యజమానుడికి వెళ్తుంది. లాభం ఎవరు పొందుతారు? ఎందుకు నేను యజమానుడికి లాభాన్ని ఇవ్వాలి? ఇది భయంకరమైన మెంటాలిటీ. యజమానుడు లాభం పొందటం వీడికేం లేదనమాట, ఇష్టం. సెల్ఫిష్ మెంటాలిటీ. నేను మందిరానికి వచ్చాననుకో, కష్టపడ్డాను అనుకో, ఎవరికి లాభం కలుగుద్ది? నాకేమైనా లాభం వస్తుందా? నాకు లాభం రాదు కాబట్టి నేను కష్టపడను. ఈ రోజున మనిషి ఎట్లాంటి స్వభావమో తెలుసా? ఏ చిన్న పని చేసినా దేనికోసం అపేక్షిస్తున్నాడు? జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమా. ఇది చాలా చాలా డేంజరస్. మనిషిలో ఉన్న భయంకరమైన చెడ్డ లక్షణం
స్వార్థము, సెల్ఫిష్నెస్, సెల్ఫిష్ యాటిట్యూడ్. ఈ సెల్ఫిష్ యాటిట్యూడ్, నీవు విత్తని చోట కోయువాడు, చల్లని చోట పంట కూర్చుకునేవాడు. నీకెందుకు నేను కష్టపడాలి? అబ్బా, నేను మందిరానికి వచ్చాను అనుకో, కష్టపడ్డాను అనుకో, ఎవరికి లాభం? పాస్టర్ గారికి లాభం. నేను ఎందుకు కష్టపడాలి? నేను చక్కగా నిద్రపోతాను, హాయిగా హ్యాపీగా ఉంటాను, అందరిలాగా లేటుగా వస్తాను. లేటుగా రా, నిన్ను వద్దనింది ఎవడు? జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమా. ద డేంజరస్ సెల్ఫిష్నెస్, అపాయకరమైనటువంటి విషయం. హలో, నా వైపు చూడండి. నా ప్రభు పరలోకాన్ని విడిచాడే, నా కోసం సర్వాన్ని త్యాగం చేసుకున్నాడే, నా కొరకు తన ప్రాణం ఇచ్చాడే. నేను ఆయన కోసం ఏం చేస్తున్నాను ఆలోచన ఉందా? నా కోసం మహిమను విడిచిపెట్టాడే, నా కోసం ముఖం మీద విమ్ము వేయించుకున్నాడే. ఆ ఆలోచన నీకుందా? నువ్వు కొంచెం కష్టపడితే దేవుని కోసం కష్టపడినట్టు ఫీల్ అవుతావా? జాగ్రత్త. నీ చేతులకు మట్టి అవ్వకూడదా? ఒక సహోదరుడు హాస్పిటల్లో ఉంటే కొంచెం నువ్వు పరామర్శించలేవా? నేను ఎందుకు పరామర్శించాలి? నేను ఎందుకు? పెట్రోల్ అయిపోద్దిగా, పెట్రోల్కి మళ్ళీ 100 రూపాయలు కష్టం అయిపోవచ్చు. జాగ్రత్త సుమా. నీకోసం ప్రభు ఎంత త్యాగం చేసుకున్నాడు ఆలోచన చేయి. మనిషిని స్పాయిల్ చేసేది ఏంటి తెలుసా? ఈ సెల్ఫిష్ యాటిట్యూడ్. నమ్మకత్వాన్ని నాశనం చేసేది ఏంటి తెలుసా? ఈ సెల్ఫిష్ యాటిట్యూడ్. అందుకని అంత్య దినాలలో అపాయకరమైన దినములు వచ్చును. మనుషులు ఎట్లా అయిపోతారంట? స్వార్థ ప్రియులు. 2 తిమోతి 3వ అధ్యాయంలో చూస్తాం, 1 నుంచి 2 వచనాలు చూడమ్మా. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు. స్వార్థం దగ్గర నుంచి ఇవన్నీ వచ్చేస్తాయి. పాపాలన్నిటికీ మూలం ఏంటి? స్వార్థము. ఈ స్వార్థము, ధనాపేక్ష. ఎందుకు ధనం అపేక్షిస్తున్నావు? సంపాదించి ఏం చేద్దాం అనుకున్నావు? చచ్చిపోయిన తర్వాత సమాజ కట్టని కూడా పనికిరాదేమో. స్వార్థము, స్వార్థము. నేను ఎందుకు దేవుని కోసం కష్టపడాలి? నేను ఎందుకు ప్రభువు కోసం త్యాగం చేసుకోకూడదు? నాకేం లాభం? ప్రియులారా, చాలా విచారంతో చెప్తాను, చాలా విచారం. ఈ తలాంతుని వాడు ఎక్కడ తీసుకెళ్ళాడంటే మట్టిలో దాచిపెట్టాడు. ఈ మట్టి ఇంకొక రకంగా దేనికి సాదృశ్యంగా ఉందంటే ఈ మట్టి శరీరానికి సాదృశ్యంగా ఉంది. ఈ మట్టిలో శరీర సుఖభోగాల కింద దాచిపెట్టేశాడు. హీ ఈజ్ నాట్ విల్లింగ్ టు వర్క్ హార్డ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నమ్మకత్వం లేదు. అపనమ్మకస్తుడా, అన్ఫెయిత్ఫుల్ మ్యాన్. You are not faithful to God. You are not faithful to your church. నీకోసం రక్తం చిందించిన ఆ ప్రభు పట్ల నువ్వు నమ్మకం కలిగి ఉన్నావా? మీరు ఏమన్నా అనుకోండి, ఈ దాచిపెట్టిన సేవకుడి గురించి ఆలోచిస్తున్నాను. కష్టపడిన 2 సేవకుల గురించి అట్లా పక్కన పెట్టండి. ఈ వ్యక్తి ఎందుకు దాచిపెట్టాడు అని అడిగితే ఈ వ్యక్తి చెప్పే రీజన్స్ చాలా బాగుంటాయి. నువ్వు కఠినుడు అయ్యా, నీకోసం ఎందుకు కష్టపడాలి? నేను ఎందుకు చర్చిలో వచ్చి పని చేయాలి? వై షుడ్ ఐ డూ వర్క్? నాకేం వస్తుంది లాభం? నాకు పాస్టర్ గారు డబ్బులు ఏమైనా ఇస్తారా? ఆత్మలు సంపాదిస్తే నాకు కానుకలు ఏమైనా వస్తాయా? జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమా. చాలామంది నెగిటివ్గా ఆలోచించే ప్రమాదం. నాకు తెలియకుండా ఈ మాటలు చెప్తున్నా. స్వార్థ ప్రియులు,
సెల్ఫిష్ యాటిట్యూడ్, ఈ స్వార్థ ప్రియుల మీద ప్రతి పాపం ఉంటుంది. ఈ స్వార్థము నమ్మకత్వాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. నేను ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు శనివారం ప్రార్థనకి రావాలి? ఎందుకు విజ్ఞాపన ప్రార్థనకి రావాలి? వై షుడ్ ఐ కమ్? ప్రియ దేవుని బిడ్డ, నువ్వు లెక్క అప్పగించాలి సుమా. దేవుడు ఊరుకోడు సుమా, దేవుడు ఊరుకోడు. గాడ్ కెనాట్ లీవ్ యూ. రోమీయులకు రాసిన పత్రిక తీయండి, 14వ అధ్యాయం 12వ వచనం. ప్రతి నాలుకయు చదువమ్మా. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతివాడు తన్ను గూర్చి దేవునికి లెక్క ప్రతివాడు తన్ను గురించి లెక్కప్ప చెప్పాలి. యూ హ్యావ్ టు గివ్ అకౌంట్ ఫర్ యూ. దేవుని ఎదుట లెక్క అప్పగించాల్సిందే. మెనే టెకల్ ఉఫోర్సిన్ అన్న మాట మనం చూస్తాం. దేవుడు నిన్ను త్రాస్తులో పెట్టి చూశాడు. చూస్తే నీవు ఆయన లెక్కకు తక్కువగా కనపడ్డావు. నీ దినాలన్నీ కూడా తను లెక్క చూసి ముగించాడు. హలో, అందరూ నాకెళ్ళి చూడండి. హలో ప్రియ బిడ్డలారా, ఒక్క నిమిషం నేను ముగించేస్తాను. నీ నమ్మకత్వాన్ని గురించి చెప్దాం అనుకున్నా కానీ టైం అయిపోయింది. అపనమ్మకం. బడా నమ్మకమైన దాసుడా, కొంచెములో నమ్మకంగా ఉన్నా, కొంచెములో నమ్మకం. యు ఆర్ ఫెయిత్ఫుల్ ఇన్ స్మాల్ థింగ్స్. హలో, అందరు నా వైపు చూస్తారమ్మా. ఒకసారి ఆలోచించేయండి. నీకోసం నీ ప్రభు ఎంత త్యాగం చేసుకున్నాడు ఆలోచించి. ఎంత చూడనోళ్ళను వాడేయాడో ఒకసారి ఆలోచించి. ఎంత రక్తపు ముద్దయ్యాడో చూడు. ఆయన కోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావు, ఆయన కోసం నువ్వు ఎంత త్యాగం చేసుకున్నావు. ఆయన సమర్పణతో పోల్చుకుంటే నువ్వేం సమర్పించుకున్నావు? అట్లీస్ట్ ఆయనకు సమయాన్ని ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉన్నామా? వ్యక్తిగత పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో నమ్మకంగా ఉన్నామా? ఆయనకు సాక్షిగా జీవించే విషయంలో నమ్మకంగా ఉన్నామా? నీ మీద ఆయన ఎంత ఆశ పెట్టుకున్నాడో తెలుసా? ఆ మూడవ వ్యక్తిని ప్రభువు చూస్తాను. సోమరి అయిన చెడ్డదాసుడా, సోమరి అయిన చెడ్డదాసుడా, నీ దేవుడు నీకెన్నో ఈవులు ఇచ్చాడు. ఏం చేశావు? అవన్నీ దాచిపెట్టానయ్యా, పాతి పెట్టాను. వీళ్ళని తీసుకెళ్ళి వెలుపటి చీకటిలో పడివేయండి. అక్కడ ఏడ్పును పడి ఆ తీర్పు దినాన్న, ఆ లెక్క చూచే దినాన్న నీకు అవమానం కలుగుతుందేమో. నేను మీతో చెప్పిన ఈ తీర్పు గురించి నేను ఇంకా చాలా చెప్దాం అనుకున్నా కానీ వల్ల పడదు, మీరు భరించలేదు. దేవుని తీర్పు చాలా అన్యూజువల్గా ఉంటుంది. దేవుని తీర్పు నీ హృదయ రహస్యం మీద ఆధారపడి ఉంటుంది. ఏ న్యాయాధిపతి కూడా హృదయాల రహస్యాలను బయటికి తీసుకురాడు, కానీ ఆ రోజున నీ హృదయ రహస్యాలన్నీ బయటికి తీసుకొస్తాడు. నీ అంతరింద్రియాలన్నీ బయటికి తీసుకొస్తాడు. నువ్వు చేసిన పనులన్నీ ఆయన ముందు సినిమా రీల్లా కనపడుతూ ఉంటాయి. నువ్వు ఎలా జీవించావు, నీ ప్రవర్తన ఎలా ఉంది? ప్రియ బిడ్డ, ప్రియ సహోదరుడా, ప్రియ పెద్దలారా, తల్లులారా, తండ్రులారా, దేవుని సన్నిధిలో భయపడదామా? ప్రభువా, మీ సన్నిధిలో నమ్మకమైన వ్యక్తిగా చేయను ఆయన. సిద్ధపడదామా? మోకరించండి. సమయమైంది. మనం పరీక్షించుకుందాం. ప్రభు సన్నిధిలో మన హృదయాలను కుమ్మరించుకుందాం. దేవుని సన్నిధిలో భయపడదాం. ప్రియ బిడ్డ, దేవుని సన్నిధి అంటే ఏదో వచ్చి వాక్యమని వెళ్ళిపోవటం కాదు, ఏదో సరదాగా
దర్జాగా వచ్చి దర్జాగా కూర్చొని వెళ్ళిపోవటం కాదు. నీ దేవుడు ఎవరో ఒకసారి ఆలోచన చేయి. నీ దేవుడు భయంకరుడైన దేవుడు. ఆయన యజమానుడుగా ఆయన లెక్క అప్పగించుకునే దినాన్న, ఆయన లెక్క అడిగే దినాన నువ్వు ఆయన సన్నిధిలో ఏ విధంగా లెక్క అప్పు చెబుతావు ఒకసారి ఆలోచన చేయి. దేవుడు నీకు ఇంత ఆయుష్ ఇచ్చాడే, ఇన్ని ఈవులనిచ్చాడే, ఇన్ని తలాంతులు ఇచ్చాడే, ఇంత సామర్థ్యాన్ని ఇచ్చాడే, నీకు కుటుంబాన్ని, భార్యను, బిడ్డల్ని, మంచి ఉద్యోగాన్ని, మంచి సంపదను, మంచి జ్ఞానాన్ని, ఇవన్నీ ఇచ్చాడే. నీ సామర్థ్యం అంతటిని ఎవరి కోసం ఉపయోగిస్తున్నావు? నీ దేవుని కొరకు ఎంత శాతాన్ని ఉపయోగిస్తున్నావు ఒకసారి ఆలోచన చేయి. నీ కలిగిందంతా నీ కోసం ఉపయోగించుకుంటున్నావు కాదు. స్వార్థం 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 స్వార్థం. ఆ ఒక్క తలాంతు తీసుకున్న వాడిలాగా తీసుకెళ్ళి భూమిలో పాతి పెడుతున్నావు కదూ. వాడు భూమిలో పాతి పెడితే ఈ శరీరం అనే మట్టిలో పాతి పెట్టేసావు కదూ. నీ సుఖానికి ప్రభు కోసం నువ్వు ఎంత కష్టపడ్డావు, నువ్వెంత ప్రార్థిస్తున్నావు, ప్రభు కొరకు ఎంత సాక్షిగా ఉన్నావు. నీ ప్రభు అంత త్యాగం చేసుకున్నాడే ప్రియబిడ్డలారా. నీ ప్రభు అంతగా సిలువలో వధించబడ్డాడే. ఆ ప్రభువుకు నువ్వేం త్యాగం చేసుకున్నావు? మనం పరీక్షించుకున్నాం. ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేసుకోండి. ఒక్క నిమిషం నేను ప్రార్థన చేసి ముగించక ముందు ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుని ప్రభువుకి మన జీవితాన్ని సమర్పించుకొని ఈ స్థలం నుండి వెళదామా? ప్రభువుకి డెడికేట్ చేసుకుందామా? ప్రభువా నన్ను క్షమించు, నేను రక్షణ పొందాను, నా కోసం మీరు ఎంతో విలువైన రక్తాన్ని చిందించారు, నా కోసం సర్వం ఇచ్చారు ప్రభువా. అయితే నీ కోసం ప్రయాసపడవలసినంతగా ప్రయాడలేకపోతున్నాను ప్రభువా, నన్ను క్షమించాయి. అడుగుదామా ప్రభు దగ్గర? ప్రభువుకి మనం సమర్పించుకుందామా బిడ్డలారా? ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ పాద దాసుడిగా మీ సన్నిధిలో భయపడుతున్నాను నాయన, మీ సన్నిధిలో భయపడుతున్నాను ప్రభా, మీ సన్నిధిలో వణుకుతున్నాను నాయన. ఒక రోజున మేము మీ సన్నిధిలో నిలవబడాలి, మీ సన్నిధిలో లెక్క అప్పగించే సేవకులుగా నిలబడాలి ప్రభువా. అది నాన్న మీ చేత బడా నమ్మకమైన మంచి దాసుడా అని మీ చేత అనిపించుకునే బిడ్డలంగా నన్ను మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాను ఆయన. మేము అపనమ్మకస్తులుగా ఉండకూడదు నాయన, సోమరి వారి తనంతో ఉండకూడదు, స్వార్థపూరితమైన వారుగా మేము ఉండకూడదు నాయన. మీ కొరకు నమ్మకమైన సేవకులుగా చేయనాయన, నన్ను నమ్మకమైన సేవకుడిగా చేయనాయన. మీరు నాకు ఇచ్చినదంతయు నమ్మకంగా 100% మీ సన్నిధిలో పానార్పణంగా పోసుకోవటానికి సహాయం చేయనాయన. నన్ను నేను బలిపీఠం మీద దహించబడుటకు ఇష్టపడుతున్నాను ప్రభువా. నీ సేవకుడు మోషే ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా ఉన్నట్లు నేను ఉండునట్లు కృప చేయండి, అలాగే మేము ఉండునట్లు సహాయం చేయండి నాయన. ఈ బెరాకా చర్చిలో ఉన్నటువంటి ప్రియ బిడ్డలందరూ మీ సన్నిధిలో నమ్మకస్తులుగా చేయనాయన, నమ్మకస్తులుగా చేయనాయన. నమ్మకమైన మంచి దాసులను మీ చేత అనిపించుకునే వారిగా చేయనాయన. మీరు ఇచ్చిన సామర్థ్యం అంతా కూడా, తలాంతులన్నీ కూడా పాతిపెట్టేవారుగా ఉండకుండా సహాయం చేయనాయన. స్వార్థపూరితమైన జీవితం దూరపరచండి ప్రభువా. నీ బిడ్డలను ఆశీర్వదించిన ఆయన, సంఘము వ్యాపించుటకు సహాయం చేయండి, సంఘము రెట్టింపుగా చేయండి ఆయన. అనేక వందల మంది రక్షించబట్టుకు సహాయం చేయండి, అనేక వందల మంది రక్షణ పొందుటకు సహాయం, వేల మంది రక్షణ పొందుటకు సహాయం చేయండి. నీ దాసుని ఆశీర్వదించండి, మీ దాసురాలను దీవించండి, బిడ్డలను దీవించండి, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి. మీ వాక్యానికి నీరు కట్టి ఫలింపు చేయండి. మరి రేపటి దినం నీ సేవకుడు ప్రకాశాన్ని రాబోతుండగా మీరు దీవించండి, ఇంక నీ సేవకులు రాబోతుండగా దీవించండి.
ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ వందనాలు చెల్లిస్తూ మీ పాదాలను ముద్దు పెట్టుకుంటూ యేసు నామమున స్తుతులతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ, ఆయన కొరకు నమ్మకంగా జీవించడానికి నమ్మకం అందరికీ ప్రభు నామన వందనాలు. థ్యాంక్ యూ.